ఫ్యాక్టరీ వద్దని అనుకుంటున్నాం. ఎప్పటి నుంచో పోరాడుతున్నాం. పాత ఎమ్మెల్యే కూడా మాకు బంద్ చేయాలని అన్నాడు. ఇప్పుడు కొత్త ఎమ్మెల్యే కూడా అట్లే అన్నాడు బంద్ చేయాలని. మళ్ళీ మాట మార్చిండు. మళ్ళీ చెప్పియాలని మళ్ళీ రెడీగా ఉన్నారు. మరి ఏం చేయాలి? మా చిన్న చిన్న పిల్లలు మరి ఎట్లా బతకాలి? మాకైతే ఆడన్నా లేపి వేస్తారు కానీ తాండా ఊరు మరి భూములు జాగలు మరి అన్నీ ఇస్తారా మాకు? మరి ఎక్కడ పోవాలి మేము? మరి అందరు పిల్లలు చేస్తారు, పెద్ద మనుషులు చేస్తారు. ఏమైనా అవుతుంది అనుకో, ఎవరు బాధ్యత మాకు? ఎవరు చూస్తారు? మరి వాళ్ళు చూస్తారా? మరి ఎన్ని రోజులని మేము పోరాడాలి? మరి ఆపాలి అని అంటారు, మళ్ళీ ఆపరు. మరి ఏం చేయాలి మేము? అయితే మా ఫస్ట్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సార్ యాలం కృష్ణ రెడ్డికి అడిగినప్పుడు యాలం కృష్ణ రెడ్డి ఏమన్నాడంటే ఏం కాదు అది ఇది అని అన్నాడు. అయితే మా మాట వినకుండా మాకు పోలీసులకు బందోబస్తు చేపించి మాకు తాండా నుంచి రానియకుండా మాకు యాలం కృష్ణ రెడ్డి ఆపేసిండు. అప్పుడు పూజ చేసిండు, కేటీఆర్ వచ్చి పూజ చేసిండు సార్. వచ్చి పూజ చేసిన తర్వాత ఇంకా అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చినప్పుడు మేము మళ్ళీ జిఎంఆర్ వచ్చింది సార్. జిఎంఆర్ వచ్చినప్పుడు మేము జిఎంఆర్కి ఏమన్నామంటే మాకు ఈ ఫ్యాక్టరీ వద్దు సార్, మాకు మీకు గెలిపిస్తాం కానీ మాకు ఫ్యాక్టరీ వద్దని అన్నాం. జిఎంఆర్ సార్కి అన్నాం. జిఎంఆర్ సార్ ఆ రోజు మీకు కంపల్సరీ ఆపుతా, నాకు గెలిపిస్తే మీకు ఆపుతామని ఆ రోజు మాట ఇచ్చిండు. మాట ఇచ్చినాక మాకు వేసినాం సార్, ఓట్లు వేయించినాం, గెలిచిండు. అయితే ఈరోజు మళ్ళీ మాట మార్చి మాకు ఫ్యాక్టరీ మీకు ఏం కాదు అది ఇది అని మాకు అంటున్నారు సార్. మాకు దీని నుంచి అనుకుంటే ఒక 20 అడుగుల తాండ దూరంలో ఫ్యాక్టరీ నుంచి 20 అడుగుల దూరంలో మా తాండ ఉంది. తాండ ఉంటే మాకు ఫ్యాక్టరీ వద్దని కొట్లాడుతున్నాం సార్. జిఎంఆర్ సార్ కూడా ఇంటలేడు. మాట వాసన వస్తుంది. తీసుకుపోయి కాలువలు పక్కన కినాలు ఉంది సార్. కినాల్లో ఈ వాటర్ తీసుకుపోయి కలుపుతారు. మాకు పంటలు రావు, పొలాలు రావు. మేము చిన్నప్పటి నుంచి బతుకుతున్నది ఇక్కడ ఈ ఆధారపడి పంటలు పొలాల మీద బతుకుతున్నాం. మేము వ్యవసాయం చేసి బతుకుతున్నాం. అసకింత పోయి కాలువలు ఇస్తే మేము ఎక్కడ పోయి బతకాలి సార్? మాకు ఏమొద్దు, ఫ్యాక్టరీ వద్దు, ఏమొద్దు మాకు. ఎలాంటి మాకు ఫ్యాక్టరీ వద్దు, మేము జాబులు వద్దు, ఏమొద్దు సార్. మా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, అందరు ఉన్నారు. మాకు ఏమొద్దు సార్. మాకు ఫ్యాక్టరీ బంద్ చేసి స్మెల్ వస్తుంది, అంతా వస్తుంది. మాకు ఫ్యాక్టరీ బంద్ చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. అదే కావాలి మాకు. ఇవాళ గతం రాగేయాలని మాకు తెలియదు. మేము పంటలు చేసుకొని బతకాలని మా గురించి మేము ఇట్లా బతికినాం ఇంతవరకు. కానీ మా పిల్లలు ఇప్పుడు చిన్నగా ఉండరు సార్. మళ్ళీ మా పిల్లలు బతకాలన్నా వద్దా? మా అత్తమ్మ సంపాదించిన పొలం ఇది. ఎవరు? సంగిరెడ్డిపల్లె. మళ్ళీ మా పిల్లలు బతకాలన్నా, సన్న పిల్లలు బతకాలన్నా, ముసలోళ్ళు బతకాలన్నా, యశోరోళ్ళు బతకాలన్నా. 4,000 పంట ఉంది చెరువు కింద. 4,000 ఎకరాల పంట ఉంది చెరువెనుక. మళ్ళీ ఇదే నీళ్ళు పోయి ఆ చెర్ర పడితే చెర్రలో పంట రాదు. నాది జీవాలు తీసుకొని చక్కెరపేటకి వెళ్ళి మేపలోకి పోతే ఇత్తనం పొడేలా చచ్చిపోయా ఆ నీళ్ళు తాగి. మళ్ళీ ఆ ఇత్తనం పొడేలా చచ్చిపోయినాక మేము బయట ఉండకూడదని పిక్కొని వస్తుంది. అదే గతానం లేక ఇది అయిపోతుంది. మాకు వద్దు సార్, ఇది ఈ ఫ్యాక్టరీ వద్దు. మా పిల్లలు చిన్నగా ఉండరు. తాండలు 2 ఊర్లు. మా పిల్లలు మేము ఇటుకెళ్ళే బతికేది. మేము ఎక్కడ పోయేది లేదు. మా పిల్లలు చిన్నగా ఉండరు. మేము ముగ్గినాం, మాది అయిపోయింది అనుకో. మా పిల్లలు ఎక్కడ పోవాలి? మా పిల్లలు బతకాలి కదా సార్. బతకాలని మేము గురించి ఇది వద్దు, ఈ ఫ్యాక్టరీ వద్దు. మా పిల్లలు ఎట్లా బతికేటోళ్ళు అట్లా బతుకుతారు. మేము ఎట్లా బతికే మా పిల్లలు అట్లా బతుకుతారు. వద్దు సార్, ఈ ఫ్యాక్టరీ అయితే వద్దు. ఊరు సంగరెడ్డిపల్లె. మేము బట్టికుట్ట తాండాలో ఉంటామన్నా సార్. మీరు దయచేసి మాకు ఈ కంపెనీ ఆపితే మంచిది. మేము అప్పుడు ఇంద్రమ్మ ఇచ్చిండే ఇల్లు ఆ ఇల్లులలో కూర్చున్నాం. నీకు ఆపుతుంది, ఫ్యాక్టరీ ఆపుతుంది అని మీ కొరకు కోరిచి నీ ఎంట తిరిగితే మళ్ళీ ఆపుతామని ఆపినాము కానీ ఆపలేరు. ఇంకా ఆపుతారా లేదా అని మీ వెంటనే ఉంటాం. దయచేసి మాకు ఏమైనా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.